ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు వల్ల బిజవాడ కనకదుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచదాక్షరి మహామంత్రానికి అధిదేవతగా అమ్మవారిని కీర్తిస్తారు. శ్రీ చక్ర అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులకు అనుగ్రహిస్తారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజమారలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో కనిపిస్తారు. వాత్సల్య రూపిణిగా చెరుకు గడను చేతపట్టుకుని లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరి దేవిగా భక్తుల చేత పూజలు అందుకుంటోంది. ఈ రోజున దుర్గాదేవి లలితా త్రిపురసుందరి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. లలితాదేవి అంటే సకల దేవీ స్వరూపాలకు మూల స్వరూపమై ఎక్కడ సేవించినప్పటికీ కూడా లలితా సహస్రనామంతోనే మరి అమ్మవారిని సేవించడం, పూజించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. దేవీ స్వరూపాలు అందరికీ కూడా అందరూ అమ్మవార్లకు చేసేటువంటి నమస్కారాలన్నీ ఆ లలితాదేవికి చెందుతాయి. కాబట్టి ఆ లలితాదేవి ఈ సకల సృష్టి స్థితి లయాలు చేసేటువంటి తల్లి, శ్రీచక్ర సంచారిణి, త్రిపురసుందరి స్వరూపాలలో 2వ స్వరూపం లలితా త్రిపురసుందరి దేవి. అటువంటి ఆ లలితా త్రిపురసుందరి దేవి యొక్క సందర్శనం వల్ల సమస్త భక్తజనులకు కూడా ఈతి బాధలు, కష్టములన్నీ కూడా తొలగిపోయి సర్వక్షేమములు కూడా లభిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో సత్యధర్మాలకు అనుకూలమైనటువంటి సర్వాభీష్టములు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా నడుచుకునేటువంటి మహనీయులపై ఆ అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహం కలిగి అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతుంది. కనుక ఆ అమ్మవారిని దర్శించి అందరూ కూడా సర్వాభీష్ట సిద్ధిని పొందగలరు. శ్రీమాత్రే నమః. అమ్మవారికి ఈ నవరాత్రులంతా కూడా కుంకుమ పూజతో అమ్మవారిని సంతోషింపజేస్తారు.